హలో గైస్, వెల్కమ్ టు షేరు ఐడియాస్కి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే మన శుభాలు చెప్పింది. మొత్తానికి అయితే ఆసరా పింఛన్ అయితే పెంచింది కాబట్టి వాళ్ళకైతే ఆగస్టు 1వ తేదీ అయితే డబ్బులు ఇస్తుంది. అంటే జూలై నెల నుంచి పెంచుతున్నారు కాబట్టి ఆగస్టు 1వ తేదీ అయితే డబ్బులు ఇస్తుంది. మొత్తానికి అయితే ఎవరికి ఇస్తారు, ఎంత ఇస్తారని దానిపై వీడియో క్లారిటీ చెప్తాను చూడండి. చూడండి ఫ్రెండ్స్, మీగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్కరు లైక్స్ షేర్ చేయండి, ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పక్కన బిల్ ఆన్ చేసుకోండి. ఇంకా డైరెక్ట్ టాపిక్కి వెళ్ళిపోతా. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్లు అయితే భారీగా అయితే పెంచారు. ఒకేసారి మనకైతే 6 నెలల పింఛన్ అయితే ఇవ్వబోతున్నారు ఆగస్టు 1వ తేదీ. ఇది జూలై నుంచే ప్రారంభిస్తారంట. మొత్తానికి అయితే ఇది శుభవార్త అని చెప్పొచ్చు. మనకైతే కొత్తగా అర్హుల జాబితా కూడా సిద్ధం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. ఓసారి ఇక్కడ చూసుకుంటే రాష్ట్రంలో కొత్త పింఛన్ జారీకి అర్హుల జాబితా సిద్ధం చేయాలని అధికారులు మంత్రి సీతక్క ఆదేశించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పెండింగ్లో ఉన్నవి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అందిన దరఖాస్తుల ఆధారంగా రిపోర్ట్ చేయాలని ఉన్నత స్థాయి సమీక్షలు సూచించారు. చేయూత పథకం కింద పింఛను మొత్తాన్ని పెంచుతామని తెలిపారు. చూడొచ్చు, మనకైతే రాష్ట్రంలో కొత్త పింఛన్ అయితే జారీ చేయాలనేసి మంత్రి సీతక్క గారు అయితే ఆదేశించారు అధికారులని. కాబట్టి ఇది ఒక శుభవార్త అని చెప్పొచ్చు. మొత్తానికి అయితే కొత్త పింఛన్ అయితే రాబోతున్నాయి. చూడొచ్చు, మనకైతే కింద చూసుకుంటే చేయూత పింఛన్ కూడా పెంచారు. చేయూత పథకం కింద పింఛను మొత్తాన్ని పెంచుతామని తెలిపారు. చూడొచ్చు, మొత్తానికి అయితే పింఛన్ కూడా పెంచేశారు. కాబట్టి మనకైతే ఆగస్టు 1వ తేదీ ఒకేసారి అయితే 6 నెలలకు సంబంధించి అయితే పింఛన్ అయితే విడుదల చేస్తారు. వృద్ధులకి, వితంతువులకి మనకైతే 18,000, దివ్యాంగులకి 20,000, మొత్తం 6 నెలలకు సంబంధించి ఒకేసారి అయితే విడుదల చేస్తారంట. ఇది ఒక శుభవార్త అని చెప్పొచ్చు. కాబట్టి ఇంకా ఎవరైనా దరఖాస్తు చేసుకోకపోతే మీ ఆధార్ కార్డు, రేషన్ కార్డు తీసుకెళ్ళి దరఖాస్తు చేసుకొని కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి ఇది ఒక శుభవార్త అని చెప్పొచ్చు. మొత్తానికి అయితే ఆగస్టు 1వ తేదీ ఒకేసారి అయితే 6 నెలల పింఛన్ అయితే ఇస్తారు. అంటే ఇది జూలై నుంచే పెంచారు కాబట్టి ఆగస్టు 1వ తేదీ అయితే ఇస్తారు. కాబట్టి ఇది ఒక శుభవార్త అని చెప్పొచ్చు. చాలా మందికి ఈ విషయం తెలియదు కాబట్టి ప్రతి ఒక్కరు లైక్స్ అండ్ షేర్ చేయండి, ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పక్కన బిల్ ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.